జై విశ్వకర్మ. నేటి రోజున కరీంనగర్ పట్టణంలో మదీనా కాంప్లెక్స్ యందు కొత్తపల్లి ఆచార్య జయశంకర్ గారి 14వ వర్ధంతి కార్యక్రమాలను విశ్వకర్మ ఆత్మీయ బంధువులు అందరం కలిసి ఇవాళ వారికి ఎంతో ఘనంగా వర్ధంతి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని వారి బాల్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు విద్యాభ్యాసం నుండి ఎన్నో కార్యక్రమాలను చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై వారి కృషి ఎంతో మాకు గణనీయంగా కనపడుతుంది. నేటి రోజున వారు మా మధ్యలో లేకపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రజలకు అందరికీ ఆత్మీయ గుండె నిండుగా కనిపించేటువంటి కొత్తపల్లి ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి ఇవాళ వారిని ఎంతోమంది జ్ఞాపకం చేసుకొచ్చు తెలంగాణ కొరకే వారి ప్రాతినిధ్యం వహిస్తూ వారి కుటుంబ సభ్యులు లేకపోయినప్పటికీ కూడా తెలంగాణనే నా ధ్యేయం అని అనుకుంటూ చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నవి. కానీ తెలంగాణ కొరకు తీసుకొచ్చినటువంటి ఆచార్య జయశంకర్ గారు 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన నడిచినప్పటికీ కూడా వారికి ఎటువంటి కార్యక్రమాలు చేయకపోగా వారిని రాసే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి మేము ఎన్నో మార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. నేటి రోజున ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం లోపలైనా కూడా వారి జయంతి కార్యక్రమాలు కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ ప్రభుత్వంచే అధికారికంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేటి రోజున కరీంనగర్ నుండి విశ్వకర్మ సంఘ సభ్యులం అందరము ఏకగ్రీవంగా వారికి మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి పదవులు కానీ మాకు కావాల్సినటువంటి ఇండస్ట్రీ లోన్లు కానీ ఏవి కాలేదు. ఇప్పటి ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి మేమందరము వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది. మాకు ఇప్పుడు ఎన్నో సంఘాలకు ఫెడరేషన్స్ కానీ ఇంకేదో సంఘాలు కానీ ఏర్పాటు చేస్తున్నారు. మాకు ఇప్పుడు గతంలో సమైక్యాంధ్రం ఉన్నప్పుడు ఫెడరేషన్ ఏర్పాటు చేసిండ్రు. కానీ దాన్ని వెలుగులోకి తీసుకురాలేదు గత ప్రభుత్వం. ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ఫెడరేషన్కు చైర్మన్ గారిని ఏర్పాటు చేసి మాకు ఇండస్ట్రియల్ లోన్లు మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉండబడినటువంటి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. అంతే విధంగా మా తెలంగాణ రాష్ట్రంలో 22,52,000 పైచిలకు ఉన్నటువంటి జనాభాను మాకు నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఇట్టి పరిస్థితులలో తప్పకుండా మా విశ్వకర్మలను గుర్తించి మాకుండబడినటువంటి ఫెడరేషన్కు చైర్మన్ నియామకం చేసి కార్పొరేషన్ లోన్లు కానీ ఫెడరేషన్ లోన్లు కానీ ఏర్పాటు చేయగలరని చెప్పేసి నేటి రోజున మా విశ్వకర్మ ఆది శంకరాచార్యుల వర్ధంతి రోజున వారికి కోరడం జరుగుతుంది. జై విశ్వకర్మ. డాక్టర్ ఎమ్మడోజు భద్రయ్య, కరీంనగర్ జిల్లా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘం ఉపాధ్యక్షుడు. ఈరోజు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి. వీరందరూ మహానుభావులు. వర్ధంతులకు జయంతులకు వీరు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి తెలంగాణకే సాధించడానికి కృషి చేశారు. అది గొప్ప విషయం. ఆదిశంకరాచార్యులు ఎట్లా చేశారో వీరు కూడా అంటే మారోజు వీరన్న, తర్వాత వీరబ్రహ్మం, వీళ్ళందరూ నిజానికి కులమతాలకు అతీతంగా ప్రజల గురించి వాళ్ళు సేవ చేశారు. నిజానికి జయశంకర్ గారు అదే రెండో రావో అయితే పెద్ద స్మారక చిహ్నం కట్టి బాగా బ్రహ్మాండంగా ప్రతి ఏడు చేసేవారు. ఆయనకు నిజంగా భారతరత్న కూడా ఇచ్చేవారు. ఆయన నిజంగా భారతరత్న కూడా అర్హుడు. మనం బీహార్లో బీసీల కొరకు, వాళ్ళ ఐక్యత కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు కృషి చేసినటువంటి పాండేకు భారతరత్న ప్రకటించారు. మరి ఇక్కడ ఆంధ్ర వలస పాలకుల నుండి స్వతంత్రం పొందడానికి, స్వరాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసినటువంటి మరి జయశంకర్ సార్కు ఎందుకు భారతరత్న ఇవ్వకూడదు? తప్పనిసరి ఆయన భారతరత్న కరువుడు. తప్పనిసరి మన ఇక్కడ ప్రభుత్వం ఆయనకు భారతరత్నకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. అంతేకాకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని నిధులు వెచ్చించి ఆయన యొక్క సమగ్రమైనటువంటి వాంగ్మయం, సమగ్రమైనటువంటి
ఉపన్యాసాలు గాని, ఆయన చేసినటువంటి కృషి గాని ప్రతి ఒక్క అంశము కాలగర్భంలో మరుగున పడిపోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి తప్పనిసరి హైదరాబాద్ లో ఒక పెద్ద మెమోరియల్, జయశంకర్ సార్ పేరు మీద ఒక పెద్ద మెమోరియల్ ఏర్పాటు చేసి తప్పనిసరి వాటిని భద్రపరచాలని నేను ఈ సందర్భంగా నేను ప్రభుత్వం వారికి విన్నవిస్తున్నాను. జై తెలంగాణ, జై విశ్వకర్మ. కరీంనగర్ జిల్లా విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదారం శ్రీనివాస్. ఈరోజు కొత్తపల్లి జయశంకర్ సార్ ప్రొఫెసర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన మేయర్ గారు మరియు మన విశ్వకర్మ జాతీయులు అందరం కలిసి పెద్ద ఎత్తున ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇది కూడా చాలా పెద్ద మొత్తంలో ఒక జయంతి రోజు చేసినట్టు వర్ధంతి కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రభుత్వం ప్రతి ఊర్లలో స్టేట్ వైజ్గా ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో ప్రభుత్వ లాంఛనంగా ప్రతి ఒక్కటి జయంతి వర్ధంతులు జరిపించాలి. మరియు మా ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేశారు. వారు నిర్విరామంగా అహోరాత్రులు శ్రమించి వారు కృషి చేశారు. కాబట్టి మన తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ పిత అని నామకరణం చేసి వారికి తగినంత గౌరవం ఇచ్చి వారికి అరుదైన బిరుదులు ఇప్పించగలరని, మరియు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారిని గుర్తించి మరియు మన విశ్వకర్మీలను గుర్తించి మనకు తగు సముచిత స్థానం రాజకీయాలలో కానీ ప్రతి రంగంలో కానీ మనల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాం. జై విశ్వకర్మ. విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత. ప్రొఫెసర్ జయశంకర్ సార్ प्रोफेसर जयशंकर सर, प्रोफेसर जयशंकर सर, प्रोफेसर जयशंकर सर, जातिपिता जयशंकर सर, जातिपिता जयशंकर सर, हमारा है, हमारा है, जयशंकर हमारा है, हमारा है, हमारा है, जयशंकर हमारा है, हमारा है, हमारा है, जयशंकर हमारा है, जातिपिता प्रोफेसर जयशंकर सर, हमारा है, जातिपिता प्रोफेसर जयशंकर सर, हमारा है.